ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. తెలుగు కవి గురజాడ అప్పారావు రాసిన కవిత దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని తన ప్రసంగంలో ఉటంకిస్తూ దేశం కేవలం భూమి కాదని, దేశమంటే అక్కడ నివసించే ప్రజలేనని అన్నారు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా పురోగమిస్తుందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ప్రపంచ సగటు వృద్ధి రేటుకు రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటుందన్నారు. దేశ ఆర్థిక పురోగతి జాతీయ భద్రతా పునాదులను ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ మరింత బలోపేతం చేసిందని చెప్పారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030లో కొన్నింటిని భారత్ నిర్దేశిత గడువు కంటే ముందే సాధించిందన్నారు. 2047లో స్వాతంత్ర శత వార్షికోత్సవం నాటికి మన దేశం వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. निष्ठावान विद्यार्थी और शिक्षक, विकास के लिए तत्पर वैज्ञानिक और इंजीनियर, स्वास्थ्य सेवा में कार्यरत डॉक्टर और स्वास्थ्यकर्मी, मेहनती श्रमिक और अन्नदाता किसान अपने प्रयासों से राष्ट्र निर्माण कर रहे हैं. प्रतिभावान खिलाड़ी, शिल्पकार तथा कलाकार, जनहित में सेवारत जनप्रतिनिधि, न्याय व्यवस्था से जुड़े न्यायकर्मी, कार्यनिष्ठ सिविल सेवक, अर्थव्यवस्था में योगदान देने वाले निस्वार्थ समाजसेवी और स्वच्छता अभियान के अग्रणी कार्यकर्ता, हमारे सभी सफाई मित्र देश की प्रगति में महत्वपूर्ण भूमिका निभा रहे हैं. దేశ రాజధాని ఢిల్లీలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. యువశక్తి వికసిత్ భారత్ 2047 ప్రధాన ఇతివృత్తంగా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 5,000 మంది అతిథులు హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్దిదారులు 100 మందిని ప్రభుత్వం ఆహ్వానించింది. జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్యం కోసం అత్యున్నత త్యాగానికి నిదర్శనంగా నిలిచిన మహనీయుల త్యాగాలను దేశం స్మరించుకుంటోందని అన్నారు. స్వాతంత్ర్యమే ఏకైక లక్ష్యంగా తమ జీవితాలను అంకితం చేసిన సమరయోధులందరికీ మహాత్మా గాంధీతో సహా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప విప్లవకారులందరికీ నమస్కరిస్తున్నానని ప్రధానమంత్రి పేర్కొంటూ देश आज उन महान सपूतों का पुण्य स्मरण करती है जिन्होंने देश की आजादी के लिए त्याग बलिदान की पराकाष्ठा की. अपने तप, त्याग और बलिदान से आजादी के एकमात्र लक्ष्य को लेकर के अपनी पूरी जिंदगी खपा दी. पूज्य बापू समेत सभी स्वातंत्र सेनानियों को, बलिदान की महान परंपरा जगाने वाले महान क्रांतिकारियों को आज मैं श्रद्धापूर्वक नमन करता हूं. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రదానం చేశారు. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక అవార్డుల ప్రదానోత్సవంలో 100 మందికి పైగా కళాకారులకు ఈ పురస్కారాలను ఫెలోషిప్లను అందించారు. కళలు, సంగీతం, నృత్యం, నాటకం, జానపద గిరిజన కళలు, తోలుబొమ్మలాట, సాంప్రదాయ నాటకాలు తదితర కళారూపాలకు విశేష సేవలు అందించిన కళాకారులను ఈ పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ అవార్డు గ్రహీతలు ఆధునిక భారతదేశ ప్రతిభ, అంకిత భావానికి ప్రతిబింబమని చెప్పారు. సంగీతంలో అనేక సాంప్రదాయాలు, జానపద నాటకాల్లో లెక్కనేలన్నీ కళారూపాలు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా విస్తరించిన సమృద్ధమైన జానపద సంస్కృతిని పరిరక్షించడంలో కళాకారులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రపతి పేర్కొన్నారు. పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జీవిత చరిత్ర ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సోషల్ మీడియా రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం పెరుగుతున్న ప్రస్తుత కాలంలో జీవితంలో షార్ట్ కట్స్ ను అనుసరించకుండా తాము అభిమానించే వ్యక్తుల జీవిత చరిత్రలను చదవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు సూచించారు. దేశ నిర్మాణం కోసం కలలు కన్న మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వంటి మహనీయుల జీవిత చరిత్రలను చదవాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు. రామ్నాథ్ కోవింద్ జీవిత ప్రస్థానాన్ని ఆయన రాసిన మాటల్లోనే తెలుసుకోవాలని యువతకు సూచించారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో బుధవారం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ద్విచక్ర వాహన ర్యాలీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. అనంతరం ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటి చెప్పే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం క్రమంగా
ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటోందన్నారు. ప్రతి ఇంట జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా దేశం పట్ల గౌరవం, బాధ్యతా భావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. సమాజంలో సేవాస్ఫూర్తిని మరింత బలోపేతం చేయడంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని ఉపరాష్ట్రపతి తెలిపారు. దేశం కోసం త్యాగాలు చేసిన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. In Tiringa Yatras, bike and cycle rallies, cultural programs and concerts. Each activity has a different form, but the sentiment behind them is common. The national flag is the symbol in which every citizen can find a sense of belonging. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు FCRA 2026ను పరిశీలన కోసం ఉభయ సభల సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి లోక్సభ బుధవారం పంపించింది. ఈ బిల్లును విస్తృతంగా సంప్రదింపులు జరిపేందుకు ఉభయ సభలకు చెందిన సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రతిపాదించారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి స్పీకర్ నామినేట్ చేసే 21 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి చైర్మన్ నామినేట్ చేసే 10 మంది సభ్యులు ఉంటారని ఆయన తెలిపారు. రాబోయే శీతాకాల సమావేశాల తొలి వారంలోని చివరి రోజులోగా కమిటీ తన నివేదికను లోక్సభకు సమర్పిస్తుందని నిత్యానంద్ రాయ్ పేర్కొన్నారు. విదేశీ విరాళాల వినియోగాన్ని మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించడమే బిల్లు ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారంతో ముగిశాయి. లోక్సభ, రాజ్యసభలను నిరవధికంగా వాయిదా వేయడంతో సమావేశాలు ముగిసినట్లు ప్రకటించారు. జూలై 20న ప్రారంభమైన ఈ సమావేశాలు 25 రోజుల పాటు కొనసాగాయి. ఈ సమావేశాల సందర్భంగా పలుమార్లు నిరసనలతో తరచూ అంతరాయాలు ఏర్పడి శాసనపరమైన చర్చలు పరిమితమయ్యాయి. అయినప్పటికీ పార్లమెంటు పలు కీలక బిల్లులను ఆమోదించింది. ఈ సమావేశాల్లో లోక్సభ 11 బిల్లులు, రాజ్యసభలో 2 బిల్లులు ప్రవేశపెట్టారు. మొత్తం 12 బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వాటిలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు, జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక బిల్లు, జనన మరణాల నమోదు బిల్లు, కేరళ బిల్లు వంటివి ఉన్నాయి. పేపర్ లీకేజీల నిరోధక బిల్లు ఈ సమావేశాల్లో కీలక అంశంగా నిలిచింది. పోటీ పరీక్షలు, ప్రభుత్వ నియామక పరీక్షల్లో పేపర్ లీకేజీలు, ఇతర అక్రమ పద్ధతులను అరికట్టే లక్ష్యంతో ఈ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్టణంలో నిర్వహించిన జాతీయ స్థాయి వేడుకల్లో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గురువారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏనుగుల సంరక్షణ, నిర్వహణలో విశేష కృషి చేసిన వారికి కేంద్ర మంత్రి గజ గౌరవ్ 2026 అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏనుగులు ఇతర వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటి ఆవాసాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. మనిషి, వన్యప్రాణుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మాట్లాడుతూ ఏనుగుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఏనుగులు అటవీ పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటి ఆవాసాలను రక్షించేందుకు సమిష్టి కృషి అవసరమని అన్నారు. We are also making a greater use of science and technology in elephant conservation. A comprehensive genetic database of captive elephants is being developed through DNA sampling. And our Gaj Suchna mobile application, it is also being used to monitor individual captive elephants. And it is there to study the behavioral patterns of elephants, because without that, we cannot hope for any success when we talk about managing a conflict. The capacity strengthening is very important, and to strengthen the capacity of a frontline personnel, the ministry, in collaboration with the WII, Wildlife Institute of India, and WWF India, they have prepared a field manual on managing human-elephant conflict. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జిమ్ పోర్టల్ సోమవారంతో 10 ఏళ్లను పూర్తి చేసుకోవడంపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. జిమ్ పోర్టల్ ద్వారా ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకత పెరిగిందని కేంద్ర మంత్రి తెలిపారు. గత 10 ఏళ్లలో జిమ్ స్థూల వాణిజ్య విలువ 422 కోట్ల రూపాయల నుండి 1,55,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందన్నారు. ప్రస్తుతం ఈ వేదికపై 12 లక్షలకు పైగా సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు, 2 లక్షలకు పైగా మహిళల నేతృత్వంలోని సంస్థలు, 42,000కు పైగా స్టార్టప్లు నమోదయ్యాయని వెల్లడించారు. వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు జిమ్ పోర్టల్ బలమైన వేదికగా మారిందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. అలాగే విజయవాడ మంగళగిరి జాతీయ రహదారిని అనుసంధానిస్తూ బకింగ్హామ్ కెనాల్పై 82 కోట్ల రూపాయలతో నిర్మించిన 478 మీటర్ల పొడవైన 4 వరుసల వంతెన కూడా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైతులు భూములు ఇవ్వటం వల్లే రాజధాని నిర్మాణం సాధ్యమైందని అన్నారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించేలా ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ, అమరావతి ప్రజా రాజధాని, దేవతల రాజధాని కూడా. ఈ రోడ్లు ఎక్కడ కట్టింగ్లు ఉండవు, అన్ని కూడా డక్ట్స్ పెట్టేశాం, బ్యూటిఫుల్ గా తయారు చేశాం. నీళ్లు పోవాలంటే ఒక డక్ట్లో వెళ్తాయి, డ్రైనేజ్ పోవాలంటే ఇంకో దాంట్లో వెళ్తాయి, ఫ్లడ్ వాటర్ వస్తే ఇంకో దాంట్లో వెళ్తాయి. ఒక అమరావతి కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి కావాలి. అందుకే నేను కోరుకునే ప్రార్థనలో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ అంటే అందరికీ ఆరోగ్యం ఉండాలి. మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన ఫీబ్యాక్ 2026 సదస్సులో భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు, జవాబుదారీతనం, ఖాతాదారుల విశ్వాసానికి ప్రాధాన్యతనిస్తూ భారతీయ బ్యాంకులు కృత్రిమ మేధాను స్వీకరించాలని సూచించారు. రుణాల అందజేత, ఖాతాదారుల సేవలు, ఆర్థిక సమ్మిళితత్వం, సంస్థల సామర్థ్యం, మోసాల గుర్తింపును మెరుగుపరచడం ద్వారా కృత్రిమ మేధ భారతీయ బ్యాంకింగ్ రంగంలో గణనీయమైన మార్పులు తీసుకురాగలదని తెలిపారు. అదే సమయంలో పారదర్శకత లేని నమూనాలు, సాంకేతిక సేవలు అందించే సంస్థలపై అధికంగా ఆధారపడడం, సమాచార గోప్యత, సైబర్ ముప్పులు వంటి ప్రమాదాలపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కృత్రిమ మేధ ఆధారిత నిర్ణయాలపై ఎక్కువగా ఆధారపడడం వల్ల ఎదురయ్యే ముప్పులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని గవర్నర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసును ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రాంతీయ విమాన అనుసంధాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు దేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాలను ప్రధాన విమాన కేంద్రాలతో అనుసంధానం చేయటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విజయవాడ, వారణాసి నేరుగా విమాన సర్వీసు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో మరో కీలక ముందడుగు అని పేర్కొన్నారు. ప్రత్యేకంగా శ్రావణ మాసం మొదలవుతున్నటువంటి రోజు నాడు మనకి వారణాసి ఏదైతే ఆధ్యాత్మికంగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఒక ప్రధానమైనటువంటి కేంద్రం ఉందో, అలాంటిది మన బెజవాడ కనకదుర్గమ్మ, అలాగే కాశీ విశ్వనాథ్ బాబా, వీళ్ళిద్దరినీ కూడా కలిపే విధంగా ఈ కొత్త రూట్ ని మన విజయవాడ నుంచి ప్రారంభించడం నాకెంతో ఆనందంగా ఉంది. విజయవాడ ఎయిర్పోర్ట్ ని ఒక ప్రధానమైన ఎయిర్పోర్ట్ గా తీసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని, ఈ నిర్వివాద వాస్తవాన్ని ఏదీ మార్చలేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఢిల్లీలో మంగళవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ మాట్లాడుతూ భారత్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి సుస్థిరతలను కాపాడటం ఢిల్లీకి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయం కోసం ఏర్పాటు చేసిన 36వ కార్యాచరణ వ్యవస్థ సమావేశంలోనూ ఈ విషయాన్ని భారత్ పునరుద్ఘాటించినట్లు తెలిపారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణి, బి సరిత. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.